జెనెటిక్స్ సెకండ్ ఇయర్ తెలంగాణ. ఈ చాప్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇందులో నుంచి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ 3 పక్కాగా వచ్చే చాప్టర్ అనమాట ఇది. సో ఇందులో ఉండే 2 మార్క్స్ చెప్తా ఫస్ట్, ఆ తర్వాత 4 మార్క్స్ చెప్తా. 8 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసినాను, ఇంత దాకానే వీడియో పోస్ట్ చేసినాను, వెళ్ళి చూడండి. ఓకే, నౌ లెట్స్ డిస్కస్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ప్లియోట్రోపీ. ప్లియోట్రోపీ అంటే ద ఫినామినన్ ఆఫ్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అ సింగిల్ జీన్ అనమాట. ఓకే, ద ఫినామినన్ ఆఫ్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అ సింగిల్ జీన్. ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనేమియా, దీని ఏమంటాం ప్లియోట్రోపీ. నెక్స్ట్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. మెనీ జీన్స్ ఇన్ఫ్లుయెన్స్ అ సింగిల్ క్యారెక్టర్. మెనీ జీన్స్ ఇన్ఫ్లుయెన్స్ సింగిల్ క్యారెక్టర్, దాన్ని ఏమంటాం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఎగ్జాంపుల్ హ్యూమన్ స్కిన్ కలర్, హైట్. నెక్స్ట్ హాప్లోడిప్లాయిడ్. హనీ బీస్లో ఫర్టిలైజర్ ఎగ్ ఏదైతే ఉంటుందో డిప్లాయిడ్ అనమాట, దట్ ఈస్ డెవలప్ ఇంటూ ఫీమేల్. ఓకే, అన్ఫర్టిలైజర్ ఎగ్ ఏదైతే హాప్లాయిడో డెవలప్స్ ఇంటూ మేల్. బార్ బాడీస్. బార్ బాడీస్ చూస్తే కనుక ఫీమేల్ మ్యామల్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ క్రోమోజోమ్ బికమ్ ఇన్యాక్టివ్. ఓకేనా, అండ్ appears as a dark stainable body, దాన్ని బార్ బాడీ అంటాం. ఇన్ ఫీమేల్ మ్యామల్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ క్రోమోజోమ్స్ బికమ్ ఇన్యాక్టివ్, okay, and appear as a dark stainable body called as bar body. Klinefelter syndrome. It is a genetic disorder caused by the trisomy of 23rd pair in the male అనమాట. XXY ఉండే దానిలో. ఓకేనా, ఇట్ ఈస్ a genetic disorder caused by the trisomy of 23rd pairs in the male, XXY. Turner syndrome. It is due to the monosomy of 23rd pair in the female with the single X chromosome. It is due to monosomy of 23rd pair in the female with the single X chromosome. Next, sex limited character. They are the characters showing their expression which are limited to their one sex only. These are the characters, okay na, showing their expression which are limited to their one sex only. Beard in the mammal, milk secretion in the woman. Next, VNTR. VNTR ante variable number tandem repeats. They are the repetitive DNA. Okay, these are the repetitive DNA. They are useful in as a genetic markers. Variable number tandem repeats have the repetitive DNA. They are useful in the genetic markers. Erythroblastosis fertilizes. దిస్ ఇస్ ద అల్లోఇమ్యూన్ డిజార్డర్స్. ఇందులో ఏమవుతుందంటే ఏదైతే ఫీటస్ ఉంటుందో, ఫీటస్ విత్ RH పాజిటివ్, ఫాదర్ విత్ RH పాజిటివ్, మదర్ ఈజ్ RH నెగిటివ్. సో ఎప్పుడైతే లైక్ డ్యూరింగ్ ద డెలివరీ టైం బ్లడ్ అనేది లిటిల్ బ్లడ్ ప్రాసెస్ టు ద ప్లాజెంటా, ఓకేనా, అది మదర్లోకి వెళ్ళి మదర్ అనేది యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఏం చేస్తుంది, ప్లాజెంటా నుంచి వచ్చి ఫీటల్ ఆర్బీసీని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట, కిల్ చేస్తుంది అనమాట. ఓకేనా, యాంటీబాడీ అగ్నెస్ట్ ఫీటస్ మీద లైక్ మదర్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఫీటర్స్కి సెల్స్, బ్లడ్ సెల్స్ అనేటివి కిల్ అయిపోతాయి అనమాట. లీడ్స్ టు ద జాండీస్ ఇన్ ద బేబీ. ఓకేనా, సో టు ప్రివెంట్ ద ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటలిసిస్, రోగం ROGAM. సో ఇది వచ్చేసి ఇస్తారనమాట మదర్కి ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ ఇస్తారనమాట. వాట్ ఈస్ ద జెనెటిక్ బయాసిస్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ ABO బ్లడ్ గ్రూపింగ్. ఓకేనా, ఆల్రెడీ LAQలో వచ్చింది. సో ఏదైతే జీన్ అనేది ABO బ్లడ్ గ్రూపింగ్కి జీన్ ఉంటుంది అనమాట, ఐలో ఉంటుంది అనమాట. ఓకేనా, జీన్ ఐ కన్సిస్ట్ ఆఫ్ 3 alleles. జీన్ ఐ కన్సిస్ట్ ఆఫ్ 3 alleles, IA, IB, IO. ఓకేనా, సో పాసిబుల్ జీనోటైప్స్ ఆఫ్ 6 టైప్స్ ఆఫ్ అనేటివి 4 ఉంటాయి అనమాట పాసిబుల్. AB, ABO. ఏ వచ్చేసి పాసిబుల్ ఫినోటైప్స్ ఏంటివేంటి ఉంటాయి, పాసిబుల్ జీనోటైప్స్ IA, IO. బీకి IB, IB, IO. ఏబీకి IAB. నెక్స్ట్ వచ్చేసి ఓకి IO. పాసిబుల్ జీనోటైప్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై ద ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకేనా, పాసిబుల్ జీనోటైప్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై n×n+1/2. ఓకేనా, చూడండి, సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ క్యారెక్టర్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జీన్స్ ఆఫ్ ఆటోజోమల్ జీన్స్, ఓకేనా, ప్రెజెంట్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అనమాట. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్ క్యారెక్టర్. There's autosomal genes present in both male and female. These genes have differently in the two sexes probably because of their sex hormones అనమాట. ఓకేనా, దాని సెల్యులర్ అరేంజ్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి అనమాట రెండిట్లో. ఓకేనా, సో ప్యాటర్న్ ఆఫ్ బాల్డెస్ ఇన్ హ్యూమన్స్. ఓకే, thus the heterozygous genotype may exhibit one phenotype in males and contrasting one in the female. Horn formation in Rosette horn sheep. ఓకేనా, ఇది అవసరం లే. ప్యాటర్న్ బాల్డెస్ ఇన్ హ్యూమన్. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్స్ అనేటివి ప్రెజెంట్ ఆన్ ది ఆటోజోమల్ అనమాట. ఓకేనా, ఆటోజోమల్ జీన్ మీద ఉంటాయి అనమాట, ప్రెజెంట్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ జీన్స్ ఆర్ ద ఆటోజోమల్ జీన్స్ అనమాట, ప్రెజెంట్ ఇన్ బోత్ ఫీమేల్స్ అండ్ మేల్. కానీ ఎట్లా డిఫరెన్స్ అంటే బేస్డ్ ఆన్ దర్ హార్మోనల్ సెక్రీషన్స్ అనమాట. ఓకేనా, జీన్స్ ఆర్ డిఫరెంట్లీ ఇన్ ద 2 sexes అనమాట. దీస్ జీన్స్ బిహేవ్ డిఫరెంట్లీ. ఉండదేమో ఆటోజోమలీ సేమ్ ఉంటాయి. ఓకేనా, కానీ ఏంది బిహేవియర్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కనుక డ్యూ టు ద సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్స్ అనమాట. ఓకేనా, డిఫరెంట్ సెల్యులర్ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని సెక్స్ హార్మోన్స్ అనేటివి డిఫరెంట్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి కదా.
ఓకేనా, మేల్స్ ఫీమేల్లో బేస్డ్ ఆన్ ది సెల్యులర్ ఎన్విరాన్మెంట్. సో అందుకనే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆటోజోమ్స్ సేమ్ ఉన్నప్పటికీ కూడా దాని బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉంటాయి డ్యూ టు ద సెల్యులర్ ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్నెస్ ఇన్ హ్యూమన్స్. లిస్ట్ ద 2 అప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఓకేనా, ఎక్కడెక్కడ ఉంటుందంటే ఫారెన్సిక్ అనాలిసిస్ టు సస్పెక్ట్ ద క్రిమినల్. ఓకేనా, పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సస్పెక్ట్ ఇన్ ద క్రైమ్. ఫారెన్సిక్ అనాలిసిస్లో ఉంటుంది పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సస్పెక్ట్ ఇన్ ద క్రైమ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పెటర్నిటీ ఇంకా మెటర్నల్ టెస్ట్ చేయడానికి. ఎస్టాబ్లిషింగ్ పెటర్నిటీ అండ్ మెటర్నిటీ మోర్ అక్యురేట్లీ. నెక్స్ట్ టాక్సానమికల్ అప్లికేషన్. ఫైలోజెనీ టు స్టడీ ద ఫైలోజెనీ ఆల్సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఈజ్ యూజ్డ్. ఓకేనా, టు ఐడెంటిఫై ది సస్పెక్ట్ ఇన్ ద క్రైమ్, టు ఐడెంటిఫై ద paternity and maternity more accurately, to identify the phylogeny, to study of the phylogeny in the taxonomy. Okay na. Pedigree analysis anamata. Inheritance pattern through several generation inheritance pattern. Okay na, that is pedigree analysis. Inheritance patterns of genes through several generation. Next, multiple alleles. If a gene has more than 2 alleles in a population, it is called as multiple alleles. If a gene has more than 2 alleles in the population, it is called as multiple alleles. ఇప్పుడు 4 మార్క్స్ అనమాట. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిసిస్. ఇట్ ఈస్ అల్లోఇమ్యూన్ కండిషన్ డెవలప్స్ ఇన్ RH పాజిటివ్ ఫీటస్ హూస్ ఫాదర్ ఈజ్ RH పాజిటివ్ అండ్ మదర్ ఈజ్ RH నెగిటివ్. ఫీటల్ బ్లడ్ సెల్స్ passes through the ruptured placenta, okay, into the mother RH negative blood during the childbirth. Mother immune system identifies RH positive antigens to the fetus and produces RH antibodies. RH antibodies pass through placenta, enter the fetal circulation and destroy the blood cells of the fetus, causing erythroblastosis fetalis. Okay na. Hemolytic anemia and jaundice are the symptoms of the disease. Okay, ఆల్రెడీ మనం VSCQలో చెప్పుకుందే ఇది కూడా. నెక్స్ట్, మెన్షన్ ఎనీ 2 ఆటోజోమల్ జెనెటిక్ డిజార్డర్స్ విత్ ద సిమ్టమ్. ఆటోజోమల్ జెనెటిక్ డిజార్డర్స్ ఏంటివి? డౌన్ సిండ్రోమ్, ఎడ్వార్డ్ సిండ్రోమ్ చెప్పాలి. డౌన్ సిండ్రోమ్, ఇట్ ఈస్ కాజ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా క్రోమోజోమా 21, ట్రైజోమీ ఆఫ్ 21. ఓకేనా, ఎఫెక్ట్ ద ఇండివిజువల్ విత్ స్మాల్ హెడ్, పార్షియలీ ఓపెన్ మౌత్, ఫర్రోడ్ టంగ్. ఫిజికల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ స్లో. ఎడ్వార్డ్ సిండ్రోమ్, ఎక్స్ట్రా క్రోమోజోమ్ 18th సెట్ మీద. ఓకే, ఇట్ ఈస్ మోర్ కామన్ ఫీమేల్ ఆఫ్ స్ప్రింగ్లో. మెజారిటీ లైక్ ఇన్ఫాంట్ ఎవరైతే ఉంటారో లైక్ హూ సర్వైవ్స్ హ్యాజ్ అ సీరియస్ డిఫెక్ట్స్. ఓకేనా, అంత అవసరం లేదు, ఇది చెప్పుకుందాం. నెక్స్ట్, జీనిక్ బ్యాలెన్స్ థియరీ. ఇది ఇంపార్టెంట్. జీనిక్ బ్యాలెన్స్ థియరీ బ్రిడ్జెస్. జీనిక్ బ్యాలెన్స్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై బ్రిడ్జెస్. ఓకేనా, టు డిటర్మైన్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ద డ్రాసోఫిల్లా. ఈ జీనిక్ బ్యాలెన్స్ థియరీ అనేది ఎవరు ప్రపోజ్ చేసినారంటే ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై బ్రిడ్జెస్. ఓకేనా, టు ఎక్స్ప్లెయిన్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ డ్రాసోఫిల్లా. అకార్డింగ్ టు దిస్ థియరీ ఏదైతే సెక్స్ అనేది డిటర్మైన్ బై ద బ్యాలెన్స్ బిట్వీన్ ద genes for females located on the X chromosome and genes for the males located on the autosomes. According to this theory, the sex is determined by the balance between the genes for femaleness located on the X chromosome inka genes for maleness located on the autosome. Okay na. Sex index, X by a ratio, number of X chromosome by number of sets of autosomes. Number of X chromosome female, the number of sets of autosome male. X by ratio, sex index. If X by a ratio ఏదైతే ఉండదో 1 ఉంటే డార్సోఫిల్లా అనేది ఫీమేల్. ఇఫ్ 0.5 ఉంటే ఇట్ ఈజ్ అ మేల్. మోర్ దాన్ 1 ఉంటే మెటా ఫీమేల్. లెస్ దాన్ 0.5 ఉంటే మెటా మేల్. ఓకేనా, 0.66 ఉంటే ఇంటర్సెక్స్. Genic balance theory was proposed by Bridges to explain the sex determination in the Drosophila. According to this theory, sex is determined by the balance between the genes located on the femaleness on the X chromosome and genes for the maleness located on the autosomes. Sex index, number of X chromosomes by number of set of autosomes. X by ratio 1 unte Drosophila is female. If ratio is 0.5, it is a male. More than 1 unte meta female. Less than 0.5 unte మెటా మేల్. 0.66 ఉంటే ఇంటర్సెక్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ HGP, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ది సైలెంట్ ఫీచర్స్, హ్యూమన్ జీన్స్ అనేది 22 ఆటోజోమ్స్తో మేడ్ అయి ఉంటుంది అలాంగ్ విత్ XY క్రోమోజోమ్. 22 ఆటోజోమ్, XY అనేది అల్లోజోమ్స్ అనమాట. దీంతో హ్యూమన్ జీన్ అనేది మేడ్ అయి ఉంటుంది. ఓకేనా. యావరేజ్ జీన్ కన్సిస్ట్ ఆఫ్ 3000 బేస్ పేర్. ఒక యావరేజ్ జీన్ చూస్తే దానికి 3000 బేస్ పేర్స్ అనేవి ఉంటాయి అనమాట. లార్జెస్ట్ నోన్ జీన్ కోడ్స్ ఫర్ ద ప్రోటీన్ కాల్ డైస్ట్రోఫియన్. లార్జెస్ట్ నోన్ జీన్ ఏదైతే ఉంటుందో అది కోడ్ ఫర్ ఏ ప్రోటీన్, దాన్ని డైస్ట్రోఫియన్ అంటామన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ 30,000 ఉంటాయి. లార్జెస్ట్ నోన్ జీన్ కోడ్స్ ఫర్ ద ప్రోటీన్ కాల్ డైస్ట్రోఫియన్.
ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ 30,000 ఉంటాయి అనమాట. ఓకే. లెస్ దాన్ 2% ఆఫ్ ద జీనోమ్ కోడ్స్ ఫర్ ద ప్రోటీన్. లెస్ దాన్ 2% ఆఫ్ ద జీన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రోటీన్కి కోడ్ చేస్తుంది. క్రోమోజోమ్ 1 అనేది మోర్ నెంబర్ ఆఫ్ జీన్స్ అనేటివి ఉంటాయి. క్రోమోజోమ్ వైకి లోయెస్ట్ నెంబర్ ఆఫ్ జీన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఏంటివి? హ్యూమన్ జీనోమ్ అనేది మేడప్ ఆఫ్ 22 ఆటోజోమ్ అండ్ 1 పేర్ ఆఫ్ ఎల్లోజోమ్ అనమాట, ఎక్స్ ఇంకా వై. Average gene consists of 3,000 base pairs. Largest known gene codes for the protein called as a dystrophin. The total number of genes estimated at 30,000. Less than 2% genome code for the proteins. Okay, chromosome 1 has the highest number of the genes. Chromosome Y has the lowest number of genes. Next, sex determination ఏం లేదు చూడండి, చాలా ఈజీ. హ్యూమన్స్లో XXXY టైప్ ఉంటుంది అనమాట. 23 పేర్స్లో ఓకేనా, 22 పేర్స్ ఎగ్జాక్ట్లీ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో సేమ్ ఉంటాయి. డిఫరెంట్ ఉండేదంటే సెక్స్ క్రోమోజోమ్, ఆటోజోమ్స్ అనమాట, ఎక్స్ ఇంకా వై. ఓకేనా. ఇప్పుడు చూడండి, పేర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఫీమేల్లో ఉంటుంది, XY అనేది మేల్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్పర్మాటోజెనసిస్ అంటే మేల్స్ ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్ అప్పుడు ఓకే 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. మేల్లో 50% ఎక్స్ ఉంటే 50% వై అనేది ఉంటుంది. మేల్ హెటిరో గ్యామెటీ ఇన్ ద ఫీమేల్ అనేది హోమోగ్యామెటీ. ఓకేనా. ఇప్పుడు క్రాస్ చేసినాం అనుకో, ఆటోజోమ్కి 2 ఆటోజోమ్స్ అయితే సేమ్ ఉంటాయి. ఫీమేల్లో XX, మేల్లో XY. క్రాస్ చేసినాం అనుకోండి, మేల్ ఫీమేల్ అనేది ఫామ్ అవుతుంది. థస్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఇట్ ఈస్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ద స్పర్మ్ డిటర్మైన్డ్ బై ది సెక్స్ ఆఫ్ ద చైల్డ్. స్పర్మ్ అనేది జెనెటిక్ మేకప్ ఆఫ్ స్పర్మ్ అంటే ఆ స్పర్మ్ ఏది ఎగ్స్ ఉందా, అందులో వై ఉందా, అదే డిపెండ్ అవుతుంది కదా సెక్స్ ఆఫ్ ద బేబీ కనుక్కోవడానికి, అదే అనమాట. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఇన్ ఈచ్ ప్రెగ్నెన్సీ దెర్ ఈజ్ ఆల్వేస్ 50% ప్రాబిలిటీ ఆఫ్ ఈదర్ మేల్ ఆర్ ఎ ఫీమేల్ చైల్డ్. ఈచ్ ప్రెగ్నెన్సీలో ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫీమేల్ ఉంది, నెక్స్ట్ మేల్ ఉండాలి, అలా ఏం కాదు. ఈచ్ ప్రెగ్నెన్సీలో దెర్ ఈజ్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్. 50% ప్రాబిలిటీ ఉంటుంది. అది మేల్ అయినా ఉండొచ్చు ఆర్ ఫీమేల్ అయినా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఇన్ ది సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. XXXY టైప్. మేల్ హెట్రోగామిటీ, మేల్ డిటర్మైన్ ది సెక్స్ ఆఫ్ ద ఆఫ్ స్ప్రింగ్. ఓకేనా. ఇవి వచ్చేసి 2 మార్క్స్ 4 మార్క్స్ అనమాట. ఓకే. ప్లియోట్రోఫీ, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, హ్యాప్లోడిప్లాయిడీ, బార్బాడీస్, క్లైన్ఫిండర్, టర్నర్, సెక్స్ లిమిటెడ్ క్యారెక్టర్స్. ఇదేంది చెప్పండి? సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్స్, సెక్స్ లిమిటెడ్ క్యారెక్టర్స్, VNTRs, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటలిసిస్. ఓకేనా. ABO బ్లడ్ గ్రూపింగ్. సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్స్, సెక్స్ లిమిటెడ్ క్యారెక్టర్స్ వేరు, సెక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్స్ వేరు, చూసుకోండి. అప్లికేషన్ ఆఫ్ DNA ఫింగర్ ప్రింటింగ్, మల్టిపుల్ అలెలీస్ అంటే ఏంటి, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటలిసిస్. ఓకేనా. సో ఇది డౌన్ సిండ్రోమ్ చూసుకోండి, బట్ అంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనా. ఇది వచ్చేసి జీనిక్ బ్యాలెన్స్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. బ్రిడ్జెస్ ప్రపోజ్ చేశారు డ్రాసోఫిల్లాలో సెక్స్ డిటర్మినేషన్ కనుక్కోవడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ద హ్యూమన్. ఈ 3 LAQs చూడండి. మల్టిపుల్ అలెలిజం, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన LAQs వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్ LAQsది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానమాట లింక్. ఓకేనా. 2 మార్క్స్ 4 మార్క్స్ ఇవే వస్తాయి అనమాట పక్కాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.